నమస్తే అండి. ఈరోజు పచ్చి బొప్పాయితో హల్వా చేయడం చూపిస్తున్నాను. ఎప్పుడు నేను కారాలు, వడియాలు, పచ్చళ్ళు ఇవే చూపిస్తున్నాను కదా! ఇవాళ ఖచ్చితంగా స్వీట్ చూపించాలనుకున్నాను. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మా చెట్టు బొప్పాయి అనమాట. దాంతో ఫస్ట్ స్వీట్ చేయాలనుకొని చేస్తున్నాను. ఇది ఎప్పుడో నేను ఒక మేడం దగ్గర యూపీ స్టేట్ మేడం దగ్గర నేర్చుకున్నానండి. అది ఎప్పుడు చేసినా కూడా మేడం గుర్తొస్తూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది ఈ స్వీట్. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచివి. ఇది నేను ఎలా చేసానో మీరు నా వీడియో పూర్తిగా చూడండి. చాలా బాగుంది ఇది. ఇది బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాయలండి. వీటిని ఈ గట్టి చెక్కు అంతా తీసేసి కొబ్బరి తురుముకున్నట్టు తురుముకోవాలి. ఈ చెక్కు తీసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ ఇలా ఉన్న ఈ లోపల భాగాన్నంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని దీంతో కొబ్బరి తురుముకున్నట్టు, కొబ్బరి క్యారెట్ అయి తురుముకుంటాం కదా, అలాగా సన్నగా తురిమేసుకోవాలి. ఇదిగోండి, ఇది తురుము పెట్టుకున్నాను. ఇది ఒక్క కాయ, పెద్ద కాయ నాకు 4 కప్పులు తురుము వచ్చింది. అందుకని ఇంకో కాయ కట్ చేయలేదు. ఇది కొంచెం పండు మొదలైంది, కానీ కాయ మాత్రం చాలా గట్టిగా ఉంది. అందువల్ల వాడాను. ఇంకా కావాలంటే ఇంకా చిన్నగా పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, కానీ ఇది కూడా బాగుంటుంది స్వీట్కి. ఇది 4 కప్పులు తురుము. దీనికి 2 కప్పులు బెల్లం తీసుకున్నా. అంటే సగానికి సగం అనమాట. 1 కప్పు అయితే అందులో అరకప్పు బెల్లం కానీ షుగర్ కానీ పడుతుంది. అలాగే 1 కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాను. మనం మామూలు గేదె పాలైనా వాడుకోవచ్చు, కానీ ఇది వేయించేటప్పుడు కొంచెం బొప్పాయికి కొంచెం వాసన ఉంటుంది కదా, అది పోవడానికని నేను కొబ్బరి ఫ్లేవర్ కొంచెం తగలడానికి కొబ్బరి పాలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేస్తున్నానండి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. ఇందులో నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేస్తున్నా. మన ఇష్టం, మన ఇంట్లో ఏ ఉంటే మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం అయితే అవి మనం వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇందులోనే ఈ కాగిన నెయ్యిలోనే తురిమేసి వేయించుకుందాం. ఇది సిమ్లో ఉంచుకొని మాడకుండా తిప్పుకుంటూ ఉండాలండి. అవసరమైతే కొంచెం మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, సరిపోలేదు అనుకుంటే. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు బెల్లం కొంచెం కరిగించి వడకట్టుకుందాం, ఏమన్నా నలకలు ఉంటే పోతాయి. ఇది కొంచెం మునిగేటట్టుగా నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెడదాం. ఇదిగోండి, బెల్లం కరిగింది. దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏమన్నా నలకలు ఉన్న తరకలు అలాంటివన్నీ పోతాయి. ఇదిగోండి, కొంచెం వేగింది. ఇది కనీసం 15 మినిట్స్ సిమ్లో వేయించాను. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఈ టైంలో మిల్క్ వేసుకుందాం. ఇది కొబ్బరి కూరు కొలుచుకున్న కప్పే. 1 కప్పు పాలు వేస్తున్నా, కొబ్బరి పాలు. ఇవి చాయిస్ మీదన్నమాట. ఏదైతే మీకు ఏది ఇష్టమైతే మామూలు మిల్క్ అయినా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు, కొబ్బరి పాలు అయినా. మరీ ఎక్కువైతే మరీ మెత్తగా ఉడుకుతుంది. అందుకని 1 కప్పే వేసేసి దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించేసేద్దాం. ఈ బెల్లం వడకట్టుకున్న ఈ గిన్నె పొయ్యి మీద పెట్టానండి. దీన్ని తీగపాకం వచ్చేదాకా ఉంచి ఈ తురుములో వేసుకోవాలి. మనం తురుములో డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ మరి ఉడికినట్టు అవుతుందేమోనని నేను చేస్తే ఎక్కువ ఇలాగే చేస్తాను. మామూలుగా షుగర్ అయితే వేస్తాను, కానీ బెల్లం మాత్రం ఈ ప్రాసెస్లోనే వేస్తా. అందుకని ఇలాగే చూపిస్తున్నాను. పాకం అయ్యిందండి.
ఇదిగో ఇలా వచ్చేసాక మనం తురుములో వేసేసి తిప్పేసుకోవాలి. ఇందులో వేసేసుకుందామండి. చూసారు కదండి, ఇది దగ్గర పడింది, అడుగు అంటుకోవట్లేదు, ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇలా ఉన్నప్పుడు అయిపోయినట్టు అనమాట, దగ్గర పడింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లో ఇలైచీ షుగర్లో వేసి మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట, ఇలైచీ పౌడర్ వేసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇవి లైట్గా వేయించిన గసగసాలండి, ఆయిల్ లేకుండా మామూలుగా డ్రై రోస్ట్ చేసాను. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు, కొద్దిగా లైట్గా వేయించాలి. ఇవి వేస్తే మంచిది. ఇది పప్పాయ కొంచెం వేడి అనుకుంటాం కదా, గసాలు యాడ్ అయితే కూడా మంచిదని చెప్పి ఈ స్వీట్లో నేను గసగసాలు వేస్తుంటా. టేస్ట్గా ఉంటుంది, మంచిది హెల్త్కి, చలవని చెప్పి ఈ స్వీట్లో గసగసాలు యాడ్ చేస్తాను. అయిపోయిందండి, ఇంకా దీన్ని ఆపేసేద్దాము. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా ఇది అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. ఇంతేనండి, నోరూరించే పచ్చి బొప్పాయి స్వీట్ రెడీ.